ములుగు జిల్లా పేరు వినపడ్డా, మేడారం పేరు వినపడ్డా అందరికీ ఆ దయగల తల్లులు సమ్మక్క సారక్కలే యాదికొస్తారు. అంత శక్తివంతమైన తల్లులు. అమ్మా తల్లి సమ్మక్క సారక్క ఆపతొచ్చింది, ఈ కష్టంలోకెళ్ళి బయటపడేయమని మనసులు అనుకుంటే చాలు, కష్టాలన్నీ తీర్చుతారని పబ్లిక్ నమ్ముతారు. అందుకనే 2 ఏళ్లకోసారి జనాలు బ్రహ్మాండంగా పండగ చేసుకుంటారు. ఆల్రెడీ ఏర్పాట్లు జోరుగా అవుతున్నాయి కదా. మరి ఇవాళ పండుగకు సంబంధించి ఏం జరిగిందంటే, గుడిమెలిగే పండుగను బ్రహ్మాండంగా చేసిండ్రు పూజారులు. పొద్దుగాలనే లేచి ఇళ్లను శుద్ధి చేసుకొని కొత్త బట్టలు కట్టుకొని డోలు వాయిద్యాలు వాయించుకుంటా అడవులకి పోయి గుట్టగడ్డిని తెచ్చి పూజా మందిరాలపై కప్పిండ్రు. అటెంక గద్దెలపై అలుకు పూతలతో రంగురంగుల ముగ్గులేసి అలంకరిస్తే కండ్ల సంబరం అనిపించింది. ఈ గుడిమెలిగే పండుగతోనే జాతర చాలైందని పూజారులు చెప్పుతారు. ఈ రోజు నుంచి వనదేవతలు గద్దెల మీదకి వచ్చే వరకు ఉపవాసాలు చేస్తారట. వచ్చే బుధవారం మండమెలిగే పండుగ ఉంటది. అయితే జాతరకు టైం దగ్గర పడేసరికి ముందుగాలే పోయి దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్పుతోని భక్తులతోని మేడారం అంతా కిటకిటలాడుతున్నది. రోజుకు 2-3 లక్షల కంటే ఎక్కువ మందే భక్తులు వచ్చి దండాలు పెట్టుకుంటున్నారు. చీర సారెలు సమర్పించి సల్లంగా చూడమని వేడుకుంటున్నారు. చూడుండ్రి, గద్దెల చుట్టుపక్కల ప్రాంతం అంతా భక్తులతోని ఎట్లా నిండిపోయి పొన్నమన్న సజ్జనారు సారు కూడా అడవి తల్లులను దర్శనం చేసుకున్నారు. సజ్జనారు సారు నిలువెత్తు బంగారం సమర్పించి జాతరకు ఎన్ని బస్సులు పెట్టింది, ఎక్కడెక్కడికెళ్లి బస్సులు తిరుగుతాయి అనేది క్లారిటీ ఇచ్చిండు. ఈసారి మహిళలకు ఉచిత ప్రయాణం ఉంది. చాలా మంది మహిళలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం కూడా కొంత సర్వే చేసి దాదాపు 6000 బస్సెస్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 51 పాయింట్ నుంచి మనము ఇక్కడ భక్తులు చేరుతారు. అక్కడ కూడా మనము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్నారుల్లా ఈసారి 6000 బస్సులు నడపబోతున్నదట ఆర్టీసీ. మహిళలకు ఫ్రీ టికెట్ కాబట్టి రష్ ను దృష్టిలో పెట్టుకొని సౌలతి కల్పిస్తున్నామని సారా అనుకొస్తున్నాడు. కానీ ఇప్పుడే ఈ తీరుగా జనం అంతా వనం బాట బట్టి మొక్కులు తీర్చుకుంటున్నారంటే జాతర టైం వరకు మామూలుగా ఉండదు. పోండ్రి. జై సమ్మక్క సారక్క తల్లి. చిలకలాది గట్టు సిన్ని మేడారమురో, హంసలాది గట్టు ఆది మేడారమురో, బండి గట్టరయ్య